మీరు రోజు చేసే చిన్న చిన్న ఆచారాలు మీ జీవితాన్ని బలంగా శక్తివంతంగా మార్చేస్తాయని తెలుసా? మన జీవిత భవిష్యత్తు, డెసిషన్స్, మన శాంతి, మన సక్సెస్ అన్నీ రోజు రిపీట్ చేసే చిన్న ప్రాక్టీసెస్ మీదనే ఆధారపడి ఉంటాయి. కృష్ణుడు అంటున్నాడు, మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే అని. అంటే మనసును నిర్మలంగా ఉంచుకోవడం, మౌనం వహించడం, శాంత స్వభావం, ఆత్మ నిగ్రహం, అంతఃకరణ శుద్ధి ఉండడం మనస్సుతో చేసే తపస్సు అని గ్రహించు అని. ఈ మనస్సుతో చేసే తపస్సు అంటే రిచువల్స్ లాంటివి పాటించడం వల్ల వచ్చే ఈ మానసిక శాంతి మన జీవితాన్ని ఎంతో ఉన్నత స్థితిలో నిలబెడుతుంది అని చెప్పడం అన్నమాట. గీత చెప్పేది స్పష్టంగా ఇదే. రిచువల్ అంటే కేవలం పూజలు, దీపాలు, యజ్ఞాలు, హోమాలు, యాగాలు మాత్రమే కాదు, మన దినచర్యలో ఉన్న క్రమశిక్షణ, నియమాలు, నియంత్రణలు కూడా. అవే నిజమైన ఆచారాలు. ఇవే మన మనసుకు శాంతినిస్తాయి, మన నిర్ణయాలను షార్పెన్ చేస్తాయి, మన జీవన మార్గాన్ని పవిత్రం చేస్తాయి. రిచువల్స్ అంటే మన లైఫ్ లోని యాంకర్స్. స్ట్రెస్ ఎంత ఉన్నా మనల్ని బ్యాలెన్స్ లోకి తీసుకువచ్చే చిన్న చిన్న ప్రాక్టీసెస్. ఎగ్జాంపుల్ గా ఉదయం 2 నిమిషాల గ్రాటిట్యూడ్, ఒక డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఒక శ్లోక చాంటింగ్ లాంటివి అన్నమాట. శాస్త్రీయంగా చూస్తే ఈ రిచువల్స్ బ్రెయిన్ లో కొత్త న్యూరల్ పాత్వేస్ ని క్రియేట్ చేసి స్ట్రెస్ తగ్గించి క్లారిటీ పెరగడానికి ఉపయోగపడతాయి. అలాగే ఈ ఆచారాలు మన ఆత్మను శుద్ధి చేస్తాయి. గీతలో చెప్పినట్లుగా ఉన్న 3 రకాల సాత్విక, రాజసిక, తామసిక ఆచారాలు మన క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాయి. తార్కికంగా ఆలోచించినప్పుడు అవి మన సబ్ కాన్షియస్ మైండ్ లో పాజిటివ్ ప్రోగ్రామ్ ని ఇన్స్టాల్ చేస్తాయి. ఈ రిచువల్స్, ఈ ఆచారాలు ఒక కుటుంబం, ఒక సొసైటీ కలిసి చేసినప్పుడు అది కలెక్టివ్ ఆరాని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మన ఎనర్జీ ఫీల్డ్ మీద ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే ఈ ఆచారాలను మనం డిసిప్లిన్ కోసం కూడా చేయవచ్చు. అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి డిసిప్లిన్ ని బ్రెయిన్ కి నేర్పుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి లేచే వాళ్ళు ఎంత డిసిప్లిన్ గా ఉంటారో మీకు తెలుసు కదా. అలాగే మానసిక శాంతి కోసం మనం ఈ ఆచారాలని పాటించవచ్చు. జపం, ధ్యానం, దీపారాధన లాంటివి. అలాగే మనం ఈ ఆచారాలు పాటించేటప్పుడు సర్వేజన సుఖినో భవంతు అన్న ఒక్క నినాదం కూడా మన సంస్కారాన్ని నిర్మాణం చేస్తుంది. అలాగే రోజు మనం పాటించే మన ఆచారాలు సబ్ కాన్షియస్ మైండ్ లోని ప్యాటర్న్ ని ఖచ్చితంగా షేప్ చేస్తాయి అని మన పురాణాలు మనకు చెబుతున్నాయి. అలాగే ఈ ఆచారాలు పాటించడం వలన వచ్చే రిజల్ట్లకి సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది. బ్రెయిన్ లో న్యూరోప్లాస్టిసిటీ ఉంటుంది. ఆచారాలు అంటే రిపీటెడ్ పాజిటివ్ యాక్షన్ కదా. ఇవి న్యూరల్ పాత్వేని రీవైర్ చేస్తాయని తెలుసుకున్నాం కదా. మెడిటేషన్ చేసే వాళ్ళ బ్రెయిన్ లో హిప్పోకాంపస్ పెరుగుతుందని ఎంఆర్ఐలో కూడా ప్రూవ్ అయింది. అంటే మనం ఏ రిచువల్ చేసినా అది మన బ్రెయిన్ స్ట్రక్చర్ ని మార్చేస్తుంది. అలాగే ఈ ఆచారాలు డెసిషన్ మేకింగ్ కి, కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా మన బ్రెయిన్ని సిద్ధం చేసి ఉంటాయి. కష్ట సమయాల్లో భయపడిపోకుండా, స్ట్రక్ అయిపోకుండా సరైన నిర్ణయం తీసుకోవడానికి మైండ్కి ఫోకస్ కావాలి కదూ. ఈ ఆచారాలు మన నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్లో ఉంచడం ద్వారా మనం ఎటువంటి కష్టం వచ్చినా భయపడి పారిపోకుండా, డెసిషన్ తీసుకోలేకుండా ఉండే ఒక స్థితి నుంచి బయటపడటానికి ఈ ఆచారాలు ఉపయోగపడతాయి. అలాగే ఈ ఆచారాలు మనలోని పాజిటివ్ ఆరాని పెంచుతాయి. చిరునవ్వుతో ఉండడం కూడా ఒక ఆచారమే అని పెద్దలు చెబుతారు. ఇలాగా ఈ ఆచారాలు సైంటిఫిక్ గాను కూడా, స్పిరిచువల్ గాను కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆచారాలను ఖచ్చితంగా పాటించే వాళ్ళు ఎనర్జీని డ్రైన్ చేయకుండా రీఛార్జ్ అవుతున్నారు. అందుకే ఆచారాలు మనల్ని దివ్యత్వం వైపుగా కూడా నడిపిస్తాయి. అలాగే ఒక చిన్న ఉదాహరణ, మనకి భోపాల్ గ్యాస్ ట్రాజెడీ తెలుసు కదా. ఇక్కడ ఎవరు మనగలిగినారు, ఎవరు ప్రాణాలు కోల్పోయారు, ఎందుకు అని తెలుసుకుంటే ఆచార వ్యవహారాల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ కూడా మనకు బాగా అర్థమవుతుంది. మరి ఈ రోజు నుంచి అనుకుందామా, నా రోజువారీ ఆచారాలు చిన్నవే అయినా అవి నా జీవితంలో పెద్ద పెద్ద పాజిటివ్ మార్పులు తెస్తాయి. ప్రతి ఆచారం నా మనసును, నా ఆత్మను శుద్ధి చేసి శక్తివంతం చేసి నన్ను దివ్యత్వం వైపుకు నడిపిస్తుంది అని.
మరి ఫ్రెండ్స్, ఒక్క చిన్న ఆచారాన్ని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. అది ఎప్పుడూ చిరునవ్వుతో ఉండడం కావచ్చు, ఖచ్చితంగా పగలు 6 గంటలకే లేయడం కావచ్చు, ఒక ఎక్సర్సైజ్ కావచ్చు, ఒక దీపారాధన, ఒక ధ్యానం, ఒక జపం, ఏదైనా కావచ్చు, ఒక గాఢ శ్వాస కూడా కావచ్చు. మరి ఆచారం అంటే రొటీన్ అనుకోకండి, అది మీ ఇన్నర్ సాఫ్ట్వేర్కి అప్డేట్ అనుకోండి. మీరు చేసే ఈ చిన్న ప్రాక్టీస్ మీ జీవితాన్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మీ జీవితానికి మీరు ఇచ్చే ఈ చిన్న బహుమతి మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఖచ్చితంగా తెలుసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా? వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం, షేర్ చేయండి మీ వారందరికీ, కామెంట్ చేయండి రిచువల్ అని. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ అర్పణమస్తు.